ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో శ్రీ ఉమర్ అలీ షా జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ. స్వాతంత్ర్య యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉపరాష్ట్రపతి. ఘనంగా దండారి ముగింపు ఉత్సవాలు. సాంప్రదాయబద్ధంగా గుస్సాడి ప్రదర్శన. తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తిన మంత్రి అనిల్. అనైతిక పొత్తులకు వెంపర్లాడుతున్నారని విమర్శ. సోమాజిగూడలో ఘనంగా సదర్ ఉత్సవాలు. హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. డీటెయిల్స్ చూస్తే స్వాతంత్ర్య ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఆంధ్ర విశ్వ కళా పరిషత్ కన్వెన్షన్ సెంటర్లో విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి శ్రీ ఉమర్ అలీ షా జీవిత చరిత్ర, పార్లమెంటు ప్రసంగాలను ప్రచురిస్తూ రూపొందించిన పుస్తక ఆవిష్కరించారు. స్వరాజ్యం కోసం తమ వాటిని చట్టసభల్లో బలంగా వినిపించిన శ్రీ అలీ షా చట్టసభల ప్రసంగాలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమని తెలిపారు. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులను, వారి కృషిని, త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ నేపథ్యంలో నాటి స్వరాజ్య సంగ్రామంలో తమ వంతు పాత్రను పోషించడమే కాక బ్రిటిష్ హయాంలో కేంద్ర చట్టసభ సభ్యునిగా స్వాతంత్రం యొక్క ప్రాధాన్యత గురించి తన గొంతుకను బలంగా వినిపించిన శ్రీ ఉమర్ అలీ షా గారి కృషిని స్మరించుకోవడం చాలా ఆనందదాయకం. ఈ సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని పత్రికలు కూడా స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొనంటే మహనీయుల యొక్క జీవితాలను సంక్షిప్తంగా తెలియజేస్తున్నాయి. మన తెలుగు పత్రికలో నేను రోజు ఈనాడులో చూస్తూ ఉన్నాను. ఇది చాలా అవసరం. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేశంలోని అన్ని వార్తాపత్రికలు, ప్రసార సాధనాలు ఈ పని చేపట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. There is every need for every Indian newspaper, communication system to explain and highlight the life and teachings and preachings of the great freedom fighters, to inspire the present generation. The present generation do not understand, do not know the sacrifices made by many of those people. Unfortunately, our textbooks also, because of the colonial mindset of some of the historians and people who prepared the textbooks, they do not explain adequately the life and teachings and sufferings and the great sacrifices made by our freedom fighters adequately. So that's why if the newspapers and the communication system and then the other philosophers, they take up this, that will be very inspiring to the younger generation. I feel this is very much required. Sri S. Satyamurthy, Sri V.V. Giri, శ్రీ కాశీనాథుడు నాగేశ్వరరావు, శ్రీ అనంతసేన అయ్యంగారు, శ్రీ గోగినేని రంగనాయకుడు అంటే ప్రొఫెసర్ ఆచార్య ఎన్జి రంగా, శ్రీ భగవాన్ దాస్ వంటి ఉద్దండ నేతలతో కలిసి ఆయన 1936-1945 మధ్య కాలంలో చట్టసభ సభ్యునిగా 10 ప్రధాన కేంద్ర కమిటీలో సభ్యునిగా వారు సేవలు అందించారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పార్టీ బి గ్రామంలో దండారి గుస్సాడి ముగింపు ఉత్సవాలు ఆదిలాబాద్ ఎంపీ తనేడు సోయం వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. సార్కేడీలు, దండారీలు తమ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా చక్కని దండారి నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు పాల్గొన్నారు. వీరితో పాటు కొమరం భీం మనవడు సోనేరాజ్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి నగేష్, జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్ పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసమే ఈ దండారి గుస్సాడి సంబరాలు ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ దండారి ఉత్సవాల వల్ల ఆదివాసులకు అధిక లాభాలు ఉన్నాయని, బంధుత్వం పెరుగుతుందని తెలిపారు. సహకరించండి.
माननीय श्री स्वयं बाबू साहब आणि युवा नायकुలు సంస్కృతి సాంప్రదాయం ఆదివాసుల అందుకోసమే ఆదివాసీ యువకులంతా కూడా చాలామంది అయితే మా సంస్కృతి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయం మర్చిపోవద్దన్న ఉద్దేశంతో ఈరోజు పెద్ద అబ్బాయి ద్వారా స్వయం వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈ ఉసాడి కార్యక్రమాన్ని బోత్ మండలం పార్టీ ఈ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రేపటి తరానికి ఈ ఏదైతే యువతకు కూడా ఈ దండారి ఉత్సవాలు ఉసాడి ఏదైతే ఉన్నదో సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగి ఉండాలన్న ఉద్దేశంతో మేము చాలా ఎక్కువ అవుతుంది. దయచేసి ముఖ్యంగా అందరూ సహకరించండి. ఈ దండారి కోసం ఆదివాసులు గత 4 నెలల నుంచి కూడా దీనికోసం ప్రాక్టీస్ చేసి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి దండారిగా పోయి మరి ఆ దండారితోటి పాటు ఆ దండారి వలన ఆదివాసులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆదివాసులు దీని వలన బంధుత్వం అనేది పెరుగుతుంది, అదే రకంగా స్నేహం అనేది పెరుగుతుంది, అదే రకంగా అనేక రకాలుగా మంచి చెడులు కూడా వాళ్ళు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది, అదే రకంగా మంచి చెడులు వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయం అనేది ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నది. కాబట్టి రాబోయే తరానికి కూడా అందించాలన్న ఉద్దేశంతో మేము ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ పార్టీలో నిర్వహించడం జరిగింది. తెలుగుదేశం పార్టీపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 54 డివిజన్లలో అభ్యర్థులను పెట్టుకునే దిక్కు కూడా తెలుగుదేశం పార్టీకి లేదని మంత్రి అన్నారు. నెల్లూరు నగరం రమేష్ రెడ్డి నగర్లో 25 డివిజన్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మీడియాతో మాట్లాడారు. టీడీపీ 54 డివిజన్లలో కనీసం అభ్యర్థులు కూడా దొరక్కపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియజేస్తుందని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అనైతిక పద్ధతులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గంలో మొత్తం 54 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి ఖాయమని మంత్రి అనిల్ పేర్కొన్నారు. నిరంతరం మీకు అందుబాటులో ఉండే మీ ఇంట్లో వ్యక్తిగా ఉండే మీ శ్రీధర్ గారి తల్లి గారైన శ్రీమతి మద్దినేని మధుపై ఈరోజు అన్ని డివిజన్స్లో మొత్తం కూడా ఈరోజు నామినేషన్లు వేస్తాను. అందులో భాగంగా ఇప్పుడు 39, 40 నుంచి రూప్కుమార్ యాదవ్ గారు, అలాగే 39 నుంచి సందా నాగమణం గారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు. మంచి మెజారిటీతో 39, 40, 1000కి పైగా మెజారిటీతో ఈ డివిజన్ కూడా గెలుచుకోబోతా ఉన్నాం. 54 డివిజన్లు నెల్లూరు నగర కార్పొరేషన్లు కూడా మొట్టమొదటిసారి కూడా ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధితో పెట్టుకొని 54 డివిజన్స్ కూడా నెల్లూరు నగర రూరల్లో కూడా గెలుచుకోబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మాటకు వస్తే చెప్తా ఉన్నారు మేమేదో బెదిరిస్తున్నాం, భయపెడుతున్నామని. అభ్యర్థిని నిలుపుకునే దమ్ము లేక, అభ్యర్థిని నిలుపుకునే సత్తా లేక ఈరోజు అదంతా మా మీద బురద జరుగుతుంది. నిన్నటి నుంచి అంతా డ్రామాలు చూసాం. సిపిఎంతో పొత్తు పెట్టుకోవాలనుకున్నారు, సీట్లు సర్దుబాటు కావాలి. సిపిఐతో పొత్తు పెట్టుకున్నారు, ఒక సీట్ ఇచ్చారు. ఆఖరికి ఎంత అనైతిక పొత్తు అంటే ఒక పక్క పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ కలిసి ఉన్నారు. ఈయన చూస్తే సిపిఎం వాళ్ళతో పొత్తు పెట్టుకుంటున్నాడు, ఇటు పక్క ఇచ్చి నిన్నటి నుంచి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పవన్ కళ్యాణ్ వాళ్ళతో పొత్తు. అంటే ఈరోజు దీన్ని బట్టి అర్థం ఏంటి? బీజేపీతో, జనసేనతో, సిపిఎం, సిపిఐతో పొత్తు పెట్టుకోవాలని ఈరోజు నిజంగా మీ మీద అభిమానం ఉంటే, నిజంగా ప్రజలకు మీ పట్ల విశ్వాసం ఉంటే ఈరోజు మీరు ఎందుకు సీట్ల కోసం వాళ్ళని అరువు తెచ్చుకొని మీకు పోటీ చేసేదానికి అభ్యర్థులు లేరు. ఈరోజు చెప్తాను 40 వార్డుల అభ్యర్థులు లేరు. ఆఖరికి విన్నాను నేను ఒక దగ్గర 40వ డివిజన్లో ప్రపోజల్ పెట్టుకున్నదని చెప్పుకుంటున్నారు. ఇంతమంది దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మీరు పెట్టుకొని ఈరోజు మా మీద మేము ఎక్కడా కూడా ఎవరిని బెదిరించలేదు, ఎక్కడా ఎవరిని భయపెట్టిన దాఖలాలు లేవు. ఈరోజు భయం అనేది ఏదైనా భయపెట్టాలంటే ఎదవలు మడ్రస్లు మీ దగ్గర ఉన్నారు. మడ్రస్ల తరపున టికెట్లు మీరు ఇచ్చారు, మేము కాదు. ఈరోజు
జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అభివృద్ధి సంక్షేమం మీద మేము ఎన్నికలకు వెళ్తామో తప్పకుండా 54 కూడా కైవసం చేసుకుంటాం. నిజంగా మేము అధికారాన్ని ఉపయోగించి పోలీసును ఉపయోగించి నిజంగా మేము బెదరగొట్టాలంటే కనీసం మీ అభ్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితి ఉంటుందని ఉండదు. కానీ మేము ఎక్కడా పనిచేయలేదు. ప్రజల మీద నమ్మకం ఉంది, నెల్లూరు నగర ప్రజల విశ్వాసం ఉంది. ఎంత డ్రామా ఆర్టిస్టులుగా తయారయ్యారంటే మొన్న వచ్చి ఓటు లేదని రచ్చ చేసి ఓటు పెట్టుకొని అంటే ఓటు ఎత్తుక్కునే చేతగాక ఓటు పెట్టుకొని మేము ఓటు తీసేసామని చెప్పి ఒక డ్రామా, ఇట్లాంటి ఎదవ డ్రామాలు చిల్లర డ్రామాలు మానండి. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దీవించిపోతున్నారు, మంచి మెజార్టీతో గెలిపించిపోతున్నారు. అన్ని డివిజన్లు కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ప్రజలను కూడా రానున్న రోజులు కూడా మరింత అభివృద్ధి చేసేదానికి మరింత సంక్షేమం ఈరోజు ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి పొత్తుల కోసం ఆరాటపడుతూ అనైతిక పొత్తుల కోసం జరుగుతున్న పార్టీలని పక్కన పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్లోని సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నగరంలో పలు చోట్ల జరుగుతున్న సదర్ వేడుకలు ఎంతగానో ఆకట్టుకుంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వానం సంగీత శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు అప్పు ఖాన్, జనరల్ సెక్రటరీ మధు యాదవ్, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, ముఖ్యమంత్రి మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని పలువురు నేతలు అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షుడు లాలు కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పరిగి పట్టణ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు పాల్గొన్నారు. వేదిక మీదకి వచ్చి రామోజీరావు గారి సమక్షంలో మహమ్మద్ హుస్సేన్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సయ్యద్ అసద్ హుస్సేన్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సయ్యద్ ఫజల్ హుస్సేన్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సయ్యద్ అనాజ్ హుస్సేన్ కూడా, పర్వేజ్ హుస్సేన్ కూడా, సయ్యద్ షాన్ హుస్సేన్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గం తిమ్మాపూర్ గ్రామంలో సదరు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉత్సవాలకు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సదరు ఉత్సవాలను చూడడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వంశంలో జన్మించినటువంటి మీరందరూ, చాలా మంది అన్న కూడా అంటున్నాడు ఎడ్డోళ్ళు ఎడ్డోళ్ళు అని. మీరు ఎడ్డోళ్ళు కాదు, అవతలో ఎడ్డోళ్ళని చేస్తారు. మీకున్నటువంటి చతురత, మీకున్నటువంటి తెలివి ఎవరికి కూడా ఉండదు. ఓ 300-400 గొర్రెలల్లా ఒక్క గొర్రె తప్పిపోయినా పట్టుకునే తెలివి మీకు తప్ప ఎవరికి ఉండదా? మరి ఎట్లా ఎడ్డోళ్ళు అవుతారు? అది అనడమే తప్పు. మీరు చాలా మేధావులు,
మేధావులు, తెలివి కల్లోళ్ళు, బలమైన వాళ్ళు. నీ శక్తి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే మీ అంశంలో జన్మించినటువంటి ఆ భగవానుని శక్తి ఎంతనో నీ శక్తి అంత. ధర్మాన్ని నడిపించినటువంటి భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. ఎలా నేను మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడే శ్రీరాములు గారు చెప్పారు, మేము గోవుని పూజించిన తర్వాత సదర్ ఉత్సవాలు చేస్తారని. వాస్తవం. ప్రతి కొల్ల కుర్మల ఇంటి దగ్గర, యాదవుల ఇంటి దగ్గర గోమాత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మాన్ని నడిపించినటువంటి భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. ఎలా నేను మీ అందరినీ కోరుతున్నా, ఇప్పుడే శ్రీరాములు గారు చెప్పారు, మేము గోవుని పూజించిన తర్వాత సదర్ ఉత్సవాలు చేస్తారని. వాస్తవం. ప్రతి కొల్ల కుర్మల ఇంటి దగ్గర, యాదవుల ఇంటి దగ్గర గోమాత ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కాటంరాజు దేవాలయానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ 1,50,000 రూపాయలు విరాళం అందించారు. దేవాలయంలో సత్యనారాయణ స్వామి పూజలో పాల్గొన్న జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ తిరుమణి చారిటబుల్ ట్రస్ట్ తరపున విరాళం అందించారు. దేవాలయం ధర్మకర్త అల్లాజీ గౌడ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లాజీ గౌడ్, కుమార్ గౌడ్, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. పరమపరమైన రోజు దీపావళి పుణ్య దినాలలో ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్న గౌడ సోదరులందరికీ ఈ ఆనందం తెలకొండపల్లి మాడుగుల కప్పాల మండల గౌడ సోదరులందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఆ పరమేశ్వరుడు మనందరినీ, మన ప్రాంతాన్ని బాగా చూసుకోవాలని ఆ పరమేశ్వరునికి ప్రార్థన చేస్తూ ఈ దేవాలయం దగ్గర నన్ను సాధారణంగా ఇక్కడ ఆహ్వానించి నాకు వివరించిన పెద్దలు అల్లాజన్న గారు ఈ దేవాలయ కమిటీ. ఆ రోజు నేను ఇక్కడ దేవాలయం ఇంత పెద్ద హైట్ లో ఉంటది, ఇంత బ్రహ్మాండంగా, ఇంత గాలి వెళ్తూ వచ్చే విధంగా ఒక పరమేశ్వరుడి ఆలయం నిర్మాణం జరుగుతుంది అనుకోలేదు. నా దగ్గరకు వచ్చి, ఇంటికి వచ్చి ఒక 10 మంది అడిగిన వెంబడే నేను 1,50,000 రూపాయలు అవుతుందంటే ఈ దేవాలయానికి గుడికి నిర్మాణంలో ఉన్న గ్రానైట్ అంతా ఇప్పించడం జరిగింది. తప్పకుండా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలి. మన పిల్లలు మంచి భవిష్యత్తు కలగాలి, మన కుటుంబాల ఆర్థిక ప్రతిష్ఠ కావాలి, మనందరికీ ఆరోగ్యాలు జరగాలి. అంత గౌడ సోదరులందరూ ఈ ప్రాంతంలో ఉన్న గౌడ్స్ అందరికీ కూడా మంచి జరగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ ఈ దీపావళి శుభ సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీపావళి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మన తలకొండపల్లి డెప్యూటీసీ ఉప్పల వెంకటేశ్వర గారి గురించి అందరికి తాలూకా మొత్తం తెలుసు. ఈ రోజు ఇలాంటి నేను ఈ రోజు ఇక్కడ నిలబడుతున్నా, ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడుతున్నా అంటే కారణం అది అన్నగారు మన గౌడ సోదరులు అందరి తరఫున, మా గౌడ జాతి తరఫున అందరికి మా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చి వారి ప్యానల్ నుండి నన్ను గెలిపించుకొని నాకు ఈ అవకాశం ఇచ్చినాను కాబట్టి నేను ఈ రోజు మీ అందరి ముందు నిలబడగలుగుతున్నాను. నాకంటూ మన గౌడ జాతికి అంటూ ఒక ప్రత్యేక స్థానం ఒక జిల్లాలోనే ఏర్పడిందని దానికి అన్నగారి కారణం కాబట్టి మన గౌడ జాతి అందరి తరఫున మరొకసారి అన్నగారు మా కాటమేశ్వర స్వామి దేవాలయానికి చేసినటువంటి అన్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జెడ్పీటీసీ తలకొండపల్లి గారికి ధన్యవాదాలు. మా ఈ గుడి 10 ఏళ్ల నుంచి కూడా మేము కష్టపడి ఒక స్థితిని తీసుకొచ్చాం. అయితే గత సంవత్సరం మేము అన్నగారిని ఈ గుడి అభివృద్ధి కొరకు కలిసినప్పుడు సహృదయంతో మేము కలవంగానే ఆమన్గల్ నుంచి ఒక 10-15 మంది మిత్రులను కలిసి వెళ్తే, ఇప్పుడు నిర్మాణ కమిటీ కలిసి వెళ్తే వారు సహృదయంతో వెంటనే మాకు ఇక్కడ ఈ గుడికి మనం నిర్మించినటువంటి గ్రానైట్ రాయి అంతా కూడా బహుమతిగా సుమారుగా 1,50,000 రూపాయలు వేసే రాయి
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హసన్ నగర్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా స్థావరంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హసన్ నగర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ గత కొంతకాలంగా గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో గుట్కాపై నిషేధం ఉండటంతో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుని ఇతరులకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు గుట్కా స్థావరంపై దాడికి పాల్పడ్డారు. అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 8 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిర్వాహకుడు మహమ్మద్ అబ్దుల్ను అరెస్టు చేసి రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు. अब्दुल्ला इन नेटिव ऑफ कर्नूल डिस्ट्रिक्ट कर्नूल में रहता है. इन पांडा पे चलाते. इनका ससुराल घर इंदिरा नगर हसन नगर में. इन कल आके बहादुरपुरा एरिया में गुटखा लेके रात में इनका ससुराल घर में रख लिया. इधर से उधर कर्नूल को लेके जाने वाला है. बाद में इन्फॉर्मेशन आया तो एसकोट वाला लोकल पुलिस जाके रेड करके इनके पास 17 बैग गुटखा मिल गए तो पकड़ के लाके इनके ऊपर केस बुक करके इन्वेस्टिगेशन चल रहा है. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో సర్పంచ్ శ్రీపతి బాబు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. పోడు భూములపై షెడ్యూల్, తెగులు, అటవీ నివాసితుల హక్కుల గుర్తింపుపై ఈ సభలో చర్చించారు. అటవీ హక్కుల పరిరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ అధ్యక్షులుగా మెరుగు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శిగా కాళినేని రామయ్యను, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం అటవీ హక్కుల కమిటీని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రాణిభాయ్, ఇన్ఛార్జి గ్రామ కార్యదర్శి సమ్మయ్య, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. మనకు సాల్తోవా అనేది ఉంటుంది. అక్కడ ఆ సాల్తోవా నుంచి వెళ్ళి ఇక్కడ మనం ఈ డ్రెస్సర్ కాలనీ యువతల దాకా అంటే మన డిపో దాకా 51 సర్వే నెంబర్ వస్తుంది. కాబట్టి దాంట్లో చాలా పెద్ద సర్వే నెంబర్, అది కూడా 473 కానీ 600 కానీ తర్వాత 559 కానీ ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద మనం నిర్ధారణ కావాలంటే ఇటు ఈ కమిటీ, అటేమో ఫారెస్టర్లు, ఇటు రెవెన్యూలు వాళ్ళు నిర్ధారణ చేసి అదే కాకుండా వాళ్ళకి పాస్బుక్ కూడా ఎప్పుడు ఇచ్చిండ్రు, వాళ్ళకి పాస్బుక్లు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఎప్పటి నుంచి కాస్తులో ఉన్నారు లేకున్నా పర్లేదు, కానీ వాళ్ళ పాస్బుక్లు ఎప్పుడు ఇచ్చిండ్రు, ఇస్తే వాళ్ళు ఎట్లా దున్నుకున్నారా దున్నుకోలేదా, లేకుంటే ఫారెస్టర్లు కంచేసిండ్రా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఎవరికి పడితే వాళ్ళకి అనేది మాత్రం భూమి చాలా కష్టం. ఎందుకంటే మనం ఏదైతే మనకు రెవెన్యూలు ఫారెస్టర్లు ఇచ్చిండ్రో వాటికి వాళ్ళకే వస్తాయి తప్ప ఎవరికి పడితే వాళ్ళకి మాత్రం రావనేది చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కమిటీ అనేది తప్పకుండా అవగాహన ఉండాలి. కమిటీల ప్రతి ఒక్కటి కనీసానికి చట్టాలు తెలిసి ఉండాలి. చట్టం తెలిసి ఉంటేనే మనం ఎన్నుకున్న 15 మందికి చెప్పగలుగుతాం తప్ప ఎవరినో అమాయకులను పెడితే ఫారెస్టర్ల దగ్గర కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూల దగ్గర కానీ లేకపోతే మన ప్రజలకు సమాధానం చెప్పే విధానం కానీ ఇవన్నీ చేయలేకపోతాం. కాబట్టి దాని యొక్క చట్టం గురించి కనీసానికి 1-2% అన్న తెలిసి ఉండాలి. తెలిసిన వాళ్ళైతేనే దీని మీద పోరాడగలుగుతారు తప్ప ఎవరినో అమాయకులను పెడితే దానికి ఈ సర్వే నెంబర్ ఎంత, ఈ సర్వే నెంబర్ల మనకు ఈ సర్వే నెంబర్ ఎంత, ఈ సర్వే నెంబర్ల భూమి ఎంత ఉన్నది, ఆ భూమి లోపల ఫారెస్ట్ ఎంత ఉన్నది, మనకు ప్రజలకు రెవెన్యూ భూమి ఎంత ఉన్నది, మిగులు భూమి ఎంత ఉన్నది అనేది కంపల్సరీ తెలియాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో శ్రీ ఉమర్ అలీషా జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ, స్వాతంత్ర్య యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉపరాష్ట్రపతి. ఘనంగా దండారి ముగింపు ఉత్సవాలు, సాంప్రదాయబద్ధంగా గుస్సాడి ప్రదర్శన. తెలుగుదేశం పార్టీపై ధ్వజమెత్తిన మంత్రి అనిల్, అనైతిక పొత్తులకు వెంపర్లాడుతున్నారని విమర్శ. సోమాజిగూడలో ఘనంగా సదర్ ఉత్సవాలు, హాజరైన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.